ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం సిలువను మోయుచు శ్రమలు సహించుచు కన్నీటితో వచ్చాం తండ్రి. రాత్రులు తండ్రి ప్రార్థనలు చేసిన ఆయన ప్రభా మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి అని ప్రభా మేము మొరపెట్టినప్పుడు తండ్రి నీ స్తోత్రాలు ప్రభా నాయన. అనేకమైన దైవ సేవకులను మాకు ఇచ్చావు నాయన, నీకు వందనాలు. ఈ గ్రామానికే కాదు కానీ మాకు కూడా ప్రభా నాయన అనేకమైన మాటలు తెలియజేశారు, మీకు వందనాలు స్తోత్రములు ప్రభా నాయన. మరి ఈ గ్రామంలో తండ్రి నాయన ఏ ఇంటికైతే నన్ను పత్రికలు ఇచ్చామో ప్రభా, ఏ గృహానికి వెళ్ళి మాట్లాడామో తండ్రి, ఎవరితో ఏమి చెప్పామో ప్రభా నాయన, అయ్యా నువ్వన్నీ ఆలకిస్తున్న దేవుడు దేవా, నీకు వందనాలు ప్రభా. భక్తితో చెప్పుతున్నావు తండ్రి నాయన. అయ్యా యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుచుండగా సంఘములేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 మా లక్ష్యం, ఇదే 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 మా సయం. సువార్త అందని ఊరు ఉండని కూడదు. సంఘములేని గ్రామం అసలుండకూడదు. ఆ రోజుల్లో యేసుని గురించి ప్రకటించట కాదు గాని పరలోక రాజ్యముల గురించి ప్రకటిస్తూ యేసు ప్రభు ఆయా గ్రామాలను దర్శించారు. ఆ తరుణములో ఆ సందర్భంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ లక్ష్య ఈ ప్రాంతంలో నివాసులకు ఈ పుర ప్రజలందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఈ సాయంకాల వేళలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి మీకు తెలియజేస్తున్నాం. మేము తెలియజేస్తున్న సువార్త, మేము తెలియజేస్తున్న మాటలు సిలువను మోయుచు శ్రమలు సహించుచు సాగెదను మును ముందుకు, సాటెదను సువార్తను. సాగెదము మును ముందుకు, సాటెదము సువార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు. సంఘములేని గ్రామం అసలుండకూడదు.